జిల్లాలో రాకాసి గాలులు విధ్వంసాన్ని సృష్టించాయి. భీకర గాలులకు తాడ్వాయి అటవీ ప్రాంతంలో వందల ఏళ్ల వయసున్న వృక్షాలు నేలకూలాయి. 50,000కు పైగా చెట్లు కూకటి వేళ్లతో సహా నేలకొరిగాయి. ఈ విధ్వంసంతో వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా ఈ చరిత్రలో కనీవిని ఎరుగని విధ్వంసమని చెప్తున్నారు పర్యావరణ నిపుణులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. లోని తాడవాయి అడవుల్లో రాకాసి గాలులు భారీ బీభత్సాన్ని సృష్టించాయి. భారతదేశ చరిత్రలోనే ఇది మొదటిసారిగా ఇలాంటి రాకాసి అలలు బీభత్సాన్ని సృష్టించాయని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, మేడారం వెళ్ళే దారిలో రహదారి పక్కన కనీసం 200 హెక్టార్లకు పైగా భారీ చెట్లను 50,000కు పైగా వృక్షాలు చనిపోయినట్లుగా అయితే అధికారులు చెప్తున్నారు. ఇదే విషయం మాట్లాడడానికి మనతో ములుగు జిల్లా అటవీ శాఖ అధికారి ఉన్నారు. తనతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఈ భారీ బీభత్సం వల్ల అసలు ఎలాంటి నష్టం జరిగింది, అసలు ఏం జరిగింది అంటారు? 31 ఆగస్ట్ రోజు ఈవినింగ్లో చాలా భారీ వర్ష వచ్చింది. ఇక్కడ వర్షతో హెవీ విండ్స్, స్ట్రాంగ్ విండ్స్ వచ్చింది. ఆ స్ట్రాంగ్ విండ్స్తో చాలా ప్రెషర్ క్రియేట్ అయింది. ఆ ప్రెషర్తో ఇవన్నీ చెట్టు పడిపోయింది. యూ కెన్ సీ కొన్ని చెట్లు ఎరిగిపోయింది. సమ్ హ్యావ్ బిన్ బ్రోకన్, సమ్ హ్యావ్ ఫాలన్ రైట్ ఆన్ గ్రౌండ్, సమ్ హ్యావ్ బిన్ అప్రూటెడ్. సో ఇది నష్టం జరిగింది. ఇక్కడ దాదాపు ఒక 200 హెక్టార్స్ అంటే 500 ఏకర్స్లో దిస్ ఇష్యూ హ్యాస్ హ్యాపెండ్. అండ్ ప్రిలిమినరీ ఎస్టిమేట్ చేస్తే ఒక 50,000 ట్రీస్ ఎఫెక్ట్ అయి ఉన్నాయి. బట్ కంప్లీట్ ఎన్యూమరేషన్ చేయడానికి నేను, నా ఎఫ్డిఓ గారు అండ్ నా ఎంటైర్ టీమ్ ఇక్కడ ఉన్నాము. బట్ వర్షంతో ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ టు గో ఇన్ సైడ్. సో ఒక్కసారి కంప్లీట్ ఎన్యూమరేషన్ చేస్తే మనకి తెలుస్తుంది what is the exact extent of damage, what is the exact number of trees which are felled. సార్, మనం ఇక్కడ ఎన్ని రకాల వృక్ష సంపద నష్టం జరిగిందంటారు? ఇక్కడ దాదాపు ఒక 50-60 వెరైటీ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. 50-60 రకాల ట్రీస్ ఉన్నాయి. నష్టం టైంలో అన్ని రకాల స్పీషీస్ వెళ్ళిపోయినాయి. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఫెల్డ్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ అఫెక్టెడ్. ఇట్లా ఏం లేదు దట్ ఇది ఒక ట్రీ పడిపోయింది, ఒక ట్రీ స్టిల్ స్టాండింగ్ ఉంది, ఇట్లా ఏమీ లేదు. అన్నీ ఈక్వల్లీ ఎఫెక్ట్ అయి ఉన్నాయి. సార్, ఇప్పుడు దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి వన్యప్రాణులు కూడా ఉంటాయి కదా సార్? వన్యప్రాణులు ఏమైనా ఎఫెక్టెడ్ అయి ఉంటాయా సార్? కరెక్ట్. ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, అంటే అభయారణ్యం ఉంది వైల్డ్ లైఫ్ కోసం. బట్ థ్యాంక్ఫుల్లీ, లక్కీలీ ఇప్పటి వరకు వీ డిడ్ నాట్ సీ ఎనీ క్యాజువాలిటీ ఆఫ్ ఎనీ వైల్డ్ లైఫ్. యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో క్యాజువాలిటీ. సార్, మనం చూసుకోవచ్చు ఇక్కడ విధ్వంసం చాలా భారీగా అయింది. ఇదే విధ్వంసం కనుక మనం ఒక గ్రామంలో వచ్చి ఉంటే మాత్రం గ్రామానికి ఎలాంటి ఎఫెక్ట్ జరిగి ఉండొచ్చు? ఇది చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఉంది. బట్ ఫార్చునేట్లీ ఈ ఇష్యూ గ్రామంలో కానీ హ్యాబిటేషన్స్లో కానీ ఎక్కడైనా ఇట్ డిడ్ నాట్ టేక్ ప్లేస్. పక్కన కామారం అండ్ తాడ్వాయి ఉంది, ఒక 3 to 4 కిలోమీటర్స్. ఇక్కడ ఒక 8 to 9 కిలోమీటర్స్ మేడారం ఉంది. ముందు ఇటు సైడ్ వెళ్తే కొండపర్తి విలేజ్ ఉంది, ఇటు సైడ్ వెళ్తే దొడ్లా కొత్తూరు ఉంది. సో had this incident taken place in habitation, it would have been very devastating. But luckily, by God's grace, Sammaka Talli grace tho ఇది హ్యాబిటేషన్లో కాలేదు. ఇట్ హ్యాపెండ్ ఓన్లీ ఇన్ ఫారెస్ట్. మనం చూడొచ్చు, ఇది భారతదేశ చరిత్రనే ఫస్ట్ టైం అంటున్నారు. కెమెరామెన్ రవీంద్రనాథ్తో చంద్రశేఖర్, స్వతంత్ర టీవీ, వరంగల్.